అన్నపూర్ణ ఎలా ఉండాలి, సదాపూర్ణంగా ఉండాలట. సదాపూర్ణంగా ఉండి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం ఒక్కొక్క మెతుకు తినడం వల్ల జ్ఞానము వైరాగ్యాన్ని ప్రసాదించాలని మనందరం సంపూర్ణం కోరుకుంటూ, ఆ తోడైంది ఏదైతే ఉందో పెరుగు అవ్వాలట. అట్లాగే ఆ యొక్క అన్నం కూడా ఎక్కడి నుంచి మనకి ప్రసాదం అవుతుంది అని అంటే, రైతులు గోసంతతిని కనుక వాళ్ళు కాపాడుకుంటూ ఆ భూమి రక్షణ చేసుకుంటూ, బలరాముడు ఏదైతే మనకి చెప్పాడో భూమిని కాపాడుకోవాలని చెప్పాడో, చెప్పడమే కాదు చేసి చూపించాడు. కాబట్టి ఆ నాగల పట్టుకుని దున్నాడు ఆయన. కాబట్టి దున్నించేడు చేశాడు. కాబట్టి బలరాముడేమో భూమి గురించి, వ్యవసాయ క్షేత్రం గురించి, రైతుల గురించి ఆయన పాటుపడితే, శ్రీకృష్ణ పరమాత్మ గో సంరక్షణ చేయాలని చెప్పి చేశాడు. గో సంరక్షణ చేయటమే కాదు, ఆయన ఆచరించి చూపించాడు కాబట్టి ఆచార్యుడయ్యాడు. ఈ జగత్కే ఆచార్యుడయ్యాడు. కృష్ణం వందే జగద్గురుం అని మంచి పేరు ఖ్యాతి చెందాడు. అటువంటి గురువు యొక్క పౌర్ణిమ ఇవాళ వ్యాస పౌర్ణిమ. అటువంటి పౌర్ణిమ రోజునాడు మనందరం కూడా ఆ అన్నం ఎక్కడి నుంచి వస్తుందంటే గోసంపద, భూసంపద నుంచి వచ్చేదే. కాబట్టి అటువంటి రెండు బాగా కలయిక ఉంటేనే, గోవు లేనిదే భూమి లేదు, భూమి లేనిదే గోవు లేదు. అటువంటి గోవు లేనిదే అగ్ని లేదు, అగ్ని లేనిదే గోవు లేదన్నట్టు గౌరు అగ్నిహోత్రం అంటారు. కాబట్టి అగ్నికి గోవే కావాలి. అటువంటి ఆవునేతోనే మనం ప్రత్యక్షంగా మన పిడకలతో చేసుకుంటున్నాం ఈ హోమము. అటువంటి పిడకలు 1,00,000 పిడకలు తయారు చేశాడు ఒక బాబు. మన తుని నుంచి వచ్చిన ఆ బాబు పేరు యాగం గౌతమ్. ఇంటి పేరు యాగం, కానీ గౌతమ ఒక మహామునిలాగా యాగం అంటే అతని పేరు సార్థక చేసుకునే, వంశాన్ని సార్థక చేసుకుని గోసేవ చేసిన వారి తరము తరిస్తుందట. అటువంటి గోసేవ చేస్తున్న వ్యక్తి, ఆ యొక్క ఋషి ఎవరైతే ఆయన గోత్రిక ఋషి ఉన్నాడో, ఆ ఋషి కూడా గోసేవ చేస్తున్నాడు. కాబట్టి ఆ తరం ఇప్పటికి తరిస్తూ వస్తూ అతను ఫిట్స్ ఉన్నా కూడా ఈ పిడకల ద్వారా ఆ ఫిట్స్ కూడా మొత్తం మటుమాయం అయిపోయాయి. కాబట్టి 1,00,000 పిడకలు ఒక వ్యక్తి మేడ మీద పూర్తిగా ఆవు పేడతో అలికించేసి, అన్నవరం నుంచి ఎక్కడి నుంచి మన గోశాల నుంచి పేడ తీసుకెళ్ళి బస్తాల్లో తీసుకెళ్ళి ఆటోలో తీసుకెళ్ళి తను పూర్తిగా కూర్చుని మరి రాత్రిపూట లైట్ కూడా వేసుకుని చిన్న పిడకలు తయారు చేశాడు. ఆ పిడకలకు పేరేం పెట్టాడంటే యంత్రాలను పెట్టాడు. నేనేమో యంత్రాలు తయారు చేయడమో మంత్రంతో అని చెప్తే ఆయన గో యంత్రాలు తయారు చేశాడు. అటువంటి యంత్రాలన్నీ కూడా 1,00,000 యంత్రాలు తయారు చేయడం జరిగింది. అటువంటి 1,00,000 యంత్రాలకి సంపూర్ణమైన యాగముకి శ్రీకారం ఇక్కడ చుట్టబోతున్నాము. ఈ యాగం ద్వారా గో ఆధారిత వ్యవసాయము బాగుండాలి. ఎవరైతే చక్కగా గో ఆధారిత వ్యవసాయం చేయడం సంకల్పం చేసుకున్నారో, ఆ సంకల్పానికి ఇది ముందు నాందిక పలుకుతూనే మేమందరం మీకు తోడుగా ఉంటామని, తోడైతే పెరుగుతుంది కాబట్టి అటు పెరిగిన దాన్ని మనందరం కూడా అందరికీ మనం పంచాలి, మనం అమృతమైన ఆహారాన్ని పంచాలనే సంకల్పంతో చేస్తున్న కార్యం గోవింద నామావళితో చేస్తున్నాం. సింపుల్గా ఏంటంటే గోవింద నామావళి. ఈ యొక్క కలియుగంలో నామాక్షర సత్యం ఏంటంటే గోవింద అంటే నిద్ర గో ఉందా అని చూస్తాడంట. ఒక పిలుపులో పిలిస్తే పలుకుతాడు, ఆ పిలుపులోనే కులుకుతాడంట ఆయన. అటువంటి గోవింద అనేవాళ్ళు మూగవాని పలికించే బృందావనం, కృంటివాణ్ణి నడిపించే బృందావనం. అతనికి కాళ్ళు చాలా ఇదిగా ఉన్నా కూడా, అతను హ్యాండిక్యాప్డ్ అయినా కానీ కార్యక్రమం చేశాడంటే, బృందావనం అంటే 1,00,000 గోవులు తయారు చేశాడు, 1,00,000 గో యంత్రాలు తయారు చేశాడంటే, అందరినీ ఆదరించు సన్నిధానం, అభయమిచ్చి దీవించే సన్నిధానం, సన్నిధానం గోవుల సన్నిధానం, సన్నిధానం. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, గోవులను కాపాడగరారా కృష్ణయ్య. ఆ యొక్క ద్వాపరయుగమే కాదు, ఈ కలియుగంలో కూడా నువ్వు ఏదో రూపంలో రావాలని కోరుకుంటున్న ఆ యొక్క సంకల్పానికి ఈ బాబుల్లో కూడా ప్రవేశించి పూర్తిగా 1,00,000 పిడకలు తయారు చేసి నాకు తోడయ్యాడమ్మా. ఈ యజ్ఞానికి ఆ కోటి గోకరీష మహాయజ్ఞం చేయాలనే సంకల్పం నైమిసాలను మొదలుపెట్టింది. ఇప్పటి వరకు 25,00,000 దాకా అయింది. కాబట్టి ఇక్కడ కూడా కార్యక్రమం సంపూర్ణమై ఇంకా మున్ముందు తీసుకెళ్లాలని మీ అందరిని కోరుకుంటూ యజ్ఞానికి పూర్తిగా సంపూర్ణమైన బలాన్ని చేకూర్చాలని ఆ యజ్ఞవరాహ పెరుమాళ్ళని కోరుకుందాం. తస్య యజ్ఞవరాహస్య విష్ణోరమిత తేజసః ప్రణామం ఏపి కుర్వంతే తేషామపి నమో నమః. గోవిందా.